హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఏ రోహిణి, నువ్వే కదా అంతా చేసావు. ఏ మనోజ్, అంతా నువ్వే చేసావు. నాకు తెలుసు వాళ్ళందరూ నా మీద అసూయ పడుతున్నారు. నువ్వే చేసావు అంతా కూడా. నీకు అసలు నా మీద ప్రేమ అంటూ ఉందా? ఉంటే నా మీద వేసేస్తావా అంటూ మన మీనా బాలు ఇద్దరు కూడా మనోజ్ రోహిణి క్యారెక్టర్ని రీప్లేస్ చేస్తూ ఉంటారనమాట. నవ్వుకుంటూ ఉంటారు. ఈ పాటికి మా ఓడికి బాగా ముదిరిపోయి ఉంటుంది, బాగా కొడుతూ ఉంటుంది రోహిణి అని. పార్లరమ్మ బాగా కొడుతుంది అంటే, అవునండి నిజమేనండి, కానీ ఇన్ని మోసాలు చేసి ఇలా చేస్తారా, అది కరెక్ట్ కాదు కదండి అని అంటూ ఉంటారు. అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంకా మన ప్రభావతి ఏం చేస్తుందంటే, వీళ్ళిద్దరూ కూర్చుని ముందే దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఏమని, ఇలాగ నీ వల్లే ఆ రోజు నా వల్లే అని అంట, ప్రతిదానికి నువ్వు నా వల్లే అని అంటావు అని తిడుతూ ఉంటుంది. ఈ లోపల మన ప్రభావతి వచ్చి, ఏం చేస్తావో తెలియదు రోహిణి, నన్ను తల దించుకున్నట్టుంది, ఇదంతా కూడా ఆ డబ్బు వల్లే. కాబట్టి మీ మావయ్యకి ఫోన్ చేసి, నువ్వు ఒక్కదానివే మమ్మల్ని సేవ్ చేయగలవు, మీ మావయ్యకి ఫోన్ చేసి 45 లక్షలు పంపించమని చెప్పు. అది కాదు అత్తయ్య, మా మామయ్య మా మామయ్య ఇలాగా అక్కడ ఉన్నారు కదా, మా జైల్లో ఉన్నారు కదా అత్తయ్య మా డాడీ అని అనేసరికి, మా నాన్న అలా ఉన్నారు కదా అత్తయ్య అంటే, ఆ ఆస్తులు అయితే బయటే ఉన్నాయి కదమ్మా, మీ మావయ్యని అడిగి చెప్పు, అర్థమవుతుందా? ఇప్పుడే మన అన్న వాళ్ళకి సాయం చేస్తేనే కదా రేపొద్దున మనం అనేది కూడా వెళ్తాము అని అంటూ ఉంటుంది. ప్రభావతి, ఏం చేస్తావో నాకు తెలియదు రోహిణి, నువ్వే తీసుకురావాలి అని అనేసరికి ఏడుపు మొహం పెట్టేస్తుంది రోహిణి. ఇంకా అసలు ఏమీ మాట్లాడదు, కామ్ అయిపోతుంది. తెల్లారుతుంది. రేపొద్దున్న ఏం చేస్తాడో తెలీదు ఆ బాలుగాడు, అర్థమవుతుందా నీకు అని అంటూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటారు. తెల్లారేసరికి మన బాలు మన ఫ్రెండ్కి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఒరే నువ్వేం చేస్తావంటే పూలదండలో స్వీటు అందరికీ టిఫిన్లు అన్నీ పట్టుకురారయ్యారా అంటే, రెండోసారి ప్రమాణ స్వీకారం జరుగుతుందిరా అని అనేసి, ఏంట్రా ఏది తిక్కగా మాట్లాడవో, సరిగ్గా మాట్లాడవో అని అనేసరికి ఈ లోపల మీనా వస్తుంది. మీనా, నాన్నేడి అని అనేసరికి, వరే నాన్న, ఏంటి నాన్న పిలిచేవంటి నాన్న, అది ఇలా ఉన్నావేంటి నాన్న, రెడీ అవు నాన్న, నువ్వు కూడా ప్రభావతమ్మ నువ్వు కూడా రెడీ అవు అనేసరికి, ఏంటి నిన్ను ఆ షాపుకి ఓనర్ చేస్తున్నాను నాన్న మళ్ళీ అని అనేసరికి, నువ్వు రెడీ అవుతారా లేదా, నీకు నచ్చినా నచ్చకపోయినా రెడీ అవ్వాల్సిందే అమ్మా అని చెప్తాడు బాలు. చెప్పిన తర్వాత ఈ లోపల పనోళ్ళని తిడుతూ ఉంటాడు మనోజ్. అసలు ఏమనుకుంటున్నావు, నేను ఓనర్ని, ఏదైనా చేయగలను, నీ నచ్చినట్టు చేస్తే ఏంటి అలా తిడుతున్నావు మనోజ్, పని వాళ్ళని అలా తిడితే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటాడు. ఈ లోపల మన రవి శృతి కూడా వస్తారు. ఏంటి ఇలా వచ్చారు, ఏమన్నా ఫర్నిచర్ కొంటారా, మేము మీలాగా విల్లా కొనాలని అనుకోవట్లేదు, ఏది స్ట్రైట్గా మాట్లాడవా, బాలులా మాట్లాడుతున్నావేంటి. అవునదినా, నువ్వు మీలాగా మేము విల్లాలు కొనలేము, మీలాగా మోసాలు చేయలేము అని అనేసి ఏదీని కూడా తలతిక్కగా మాట్లాడతారేంటి, సరిగ్గా మాట్లాడలేరా అంటుంది. ఏమో అన్నయ్య రమ్మన్నాడు, మేము వచ్చాం, నాకు మీనా చెప్పింది, మీనా ఏమో శృతికి చెప్పింది, శృతి ఏమో నాకు చెప్పింది, ఇదేం చెప్పడాలు నాకైతే అర్థం కావట్లేదు రవి, ఏంటే ఏమో వదిన నాకు తెలీదు అంటాడు. ఈ లోపల రానే వస్తాడు బాలు. అందరూ వస్తారు, సత్యం, ప్రభావతి అందరూ వస్తారు. అందరూ వచ్చేసరికి అందరూ అలా స్టన్ అయిపోయి ఉంటారు. ఇక్కడ జరిగేది పదవి బదిలీ జరుగుతుంది. మనోజ్ గాడు ఆ పదవి నుంచి తప్పుకుని మా నాన్న కూర్చుంటాడు అని అనేసరికి, అరే ఎందుకురా అంటే, లేదు నాన్న నువ్వు కూర్చోవలసింది. మనోజ్ షాక్ అయిపోతాడు. పాలరమ్మ కూడా షాక్ అయిపోతుంది. ఎలాగైనా సరే కూర్చోపెట్టాలనుకుంటాడు. వెళ్ళి నాన్న కూర్చో నువ్వు అని చెప్తే, మన మీనా బాలు కలిపి ఇద్దరికి దండలేస్తారు, చప్పట్లు కొడతారు, స్వీట్లు తినిపిస్తారు. వాళ్ళు, నాన్న ఇది అమ్మ నువ్వు చెప్పవేంటి, వాళ్ళ నాన్న సొమ్ము మీద ఆధారపడట్లేదురా, వాళ్ళ నాన్నకి న్యాయం చేయాలనుకుంటున్నారు, ఇది ఎవడైనా తెలిస్తే మొహం మీద కొడతారు, అర్థమవుతుందా, నోరు మూసుకునుండు అని అంటుంది ప్రభావతి మన మనోజ్ని. ఇంకేమీ మాట, వరే ఇప్పటికే లక్షలు మింగినోడా, రెండోసారి లక్షలు మింగినోడా, ఎప్పుడు ఏదోటి చెప్తూనే ఉంటావు కదరా నువ్వు, అర్థమవుతుందా నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకేమీ మాట్లాడకుండా ఉంటే ఈ లోపల అంతా జరుగుతూ ఉంటుంది. ఈ లోపల తను ఎవరికైతే డీలర్స్ ఇచ్చి డబ్బులు తీసేసుకుని విల్లా కొందామని అనుకున్నాడో వాళ్ళకి సరుకు పంపకుండా ఉంటాడు మనోజ్. ఈ లోపల వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి, ఏంటి మనోజ్ మాకు సరుకు పంపలేదు, ఇక్కడేమో మేనేజ్మెంట్ మారిపోతుంది, అసలు ఏమనుకుంటున్నావు, నిన్ను మీ ఆవిడని జైల్లో వేస్తాం సరేనా. సార్ ఒక్కసారి ఆగండి సార్, అసలు వీడు అని అనేసరికి, అది కాదు మీరు మాకు పంపలేదు నాన్న, ఒక్కసారి లెగు నాన్న, నేను కూర్చోవాలి, అది కాదండి అతను మా నాన్నే అంటాడు. ఏదేమైనా సరే
45 లక్షలు మింగేసిన తర్వాత ఎలాగైనా ఉండరా నువ్వు అంటూ ప్రభావతి తిడుతుంది. ఇంత తీరా చూస్తే ఆ, మన బొంబాయి ముఖేష్ వచ్చేస్తారు. వచ్చేసి ఏం జరుగుతుంది మనోజ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనేసరికి అది కాదు సార్, నువ్వు ఆగు అని, అది కాదు సార్ అంటూ అలా ప్రభావతి మాట ఎత్తుతూ ఉంటుంది. ఈ లోపల అది అది విన్న ముఖేష్ సార్ అంటారు, అమ్మ ఇలా వెనకేసుకొచ్చే మనోజ్ జీవితం ఇలా అయిపోయింది అని. ఏదైనా బాలు నువ్వు చెప్పు సార్, మీ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఆ డబ్బులతోటి మా నాన్న సంపాదించిన డబ్బులతోటి విల్లా కొందాం అనుకున్నాడు, కానీ వీడు 30 లక్షలు ఇచ్చాడు, ఆ 30 లక్షలు ఇచ్చుకుని వాడు పారిపోయాడు. ఇది జరిగింది సార్. ఇలా జరిగితే ఇప్పుడు వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు సరుకు, ఇప్పుడు ఎలా సార్? అందుకనే మా నాన్న వీడిని పదవి విరమణ చేయించి మా నాన్న ఎక్కిచ్చాను సార్. నిన్ను చూసి ఇవ్వలేదు మనోజ్, సిగ్గుందా? వెనకాల మీ అన్నయ్యని మీ బాలుని మీ నాన్నని చూసి ఇచ్చావు. ఇది ముందు బాగా సాగుద్ది, నీ వల్ల అయితే ఏమీ కాదు మనోజ్ అంటూ ముఖేష్ తిడుతూ ఉంటాడు. వదిలేయండి, అన్నీ సరిగ్గా జరుగుతాయి సార్, మీరు మాట ఇచ్చారు కాబట్టి మేము సర్దుకుంటాం అంటాడు. ఇలా అందరూ దెబ్బలాడేసరికి అందరూ వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చి చూసేసరికి చాలా డీలాగా కూర్చుంటాడు మనోజ్. ప్రభావతి కూడా డీలాగా కూర్చుంటుంది. ఎవరే నువ్వే కదరా కావాలని అన్నీ చేసావు, నేను చేయడం ఏంటి? మీరు కళ్ళలో నిప్పులు పోసుకున్నారు, అందుకనే మీరు ఇలా చేశారు అంటే మీ మొగుడు పెళ్ళాలికి మేము బాగా బాగుపట్టు ఇష్టం ఉండదు అని అంటూ ఉంటాడు. ఇంకా అలా మాట్లాడుతూ తిడుతూ ఉంటే ఏం జరుగుతుంది ప్రభా, ఏం జరుగుతుంది రా బాలు, ప్రభా ఏం జరుగుతుంది? ఏం లేదు, మేమంట వాళ్ళని చూసి ఇదవుతున్నామంట, అది నిజమే కదా అంటుంది రోహిణి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కానీ అసలు బాలు మన రోహిణి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి ఎప్పుడు బయటపడతాయో ఏంటో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.